బ్రో ఒక్క నిమిషం ఆగు. ఈ వీడియో నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒక్క నిమిషం ఈ వీడియో విను. నా పేరు గణేష్. నేను కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటా. నేను నా వ్యాపారంలో వచ్చిన సగం ఆమ్దాన్ని దోసనాలకే ఖర్చు పెట్టిన. దోస్తులకు బాగా దోస్తులతో తిరుగుడు, తినిపిచ్చుడు, తాగిపిచ్చుడు అదే చేసిన. నేను ఎక్కువ తాగకపోతుండే, నాకు తాగడం అలవాటు ఉండకపోతుండే, కానీ దోస్తులు అంటే పిచ్చి. దోస్తుల దోస్తులు అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఒక అన్న ఒక తమ్ముడు. అంటే అరే రేపు పొద్దుగాల అరే నాకేమైనా అయినా నా దోస్తు వాళ్ళు వస్తారు. మా ఇంట్లోకి ఏమైనా అయినా నా దోస్తు వాళ్ళు వస్తారు. వాళ్ళని ఇప్పుడు రేపు పొద్దుగాల లేదా ఎవరైనా నన్ను కొట్టడానికి వచ్చినా నా దోస్తు వాళ్ళు వస్తారు అనేది నా ఇన్నర్ ఫీలింగ్. కానీ ఎవ్వరు రాడు మామ. నా దగ్గర ఇప్పుడు రూపాయి బడ్జెట్ లేదు. తిరిగి చూస్తే అప్పులలో ఉన్నా. ఇంట్లో చూస్తే మా మమ్మీకి హెల్త్ బాగాలేదు. ఎప్పుడు నేను ఎదురు పడితే నన్ను ఎలా చూస్తారు తెలుసా? ఒక పనికి రాని చిత్తు కాగితం లాగా చూస్తారు. అబ్బా ఈడేం రా మళ్ళా ఎదురుగా వచ్చిండు, పొద్దుగాల లేచి మళ్ళా ఈడు ఏం అడుగుతాడో, ఏం డబ్బులు అడుగుతాడో ఏదో అని చెప్పేసి. అందుకే బ్రో నేను చెప్తున్నా, దోసాల చిల్లర ఖర్చులు చేసే కంటే అవే డబ్బులు ఇంట్లో ఫ్యామిలీకి ఇచ్చినా కానీ, లేదంటే అవే డబ్బులు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసినా కానీ మనకు కొంచెం ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ అవుద్ది. ఎందుకంటే ఇది నా స్టోరీ, నాలాగా ఇంకొకరు కాకుండా నేను చెప్తున్నా. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఇది మన కొత్త ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.